ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయని ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ వెల్లడించారు. ఈ పరీక్షల నిర్వహణ కోసం ఇంటర్ బోర్డు అధికారులు సర్వం సిద్ధం చేశారని ఆయన మీడియాకు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం నుంచి 4,82,677 మంది, ద్వితీయ సంవత్సరం నుంచి 4,65,022 మంది కలిపి మొత్తం 9,47,699 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో 1,473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. 1,473 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 1,473 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 26,333 మంది ఇన్విజిలేటర్లు, 75 మంది ఫ్లయింగ్ స్క్వాడ్లు, 200 మంది సిట్టింగ్ స్క్వాడ్లను ఇంటర్ బోర్డు పరీక్షల నిర్వహణలో పాల్గొంటారని సెక్రటరీ నవీన్ మిట్టల్ చెప్పారు. సంవత్సరం మనము మొత్తం రాష్ట్రంలో 1473 అంటే 1473 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏర్పాటు చేశాము. ఈ 1473లో గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న కాలేజెస్ అంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ కానీ, గవర్నమెంట్ సెక్టర్ అంటే సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, రెసిడెన్షియల్ కాలేజెస్ కానీ, ఇతర గవర్నమెంట్ సంస్థలు నడిపిస్తున్న కాలేజెస్ 614 614 సెంటర్స్ ఉన్నాయి. ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ లో సెంటర్స్ 859 859 ప్రైవేట్ జూనియర్ కాలేజెస్లో సెంటర్స్ ఉన్నాయి. టోటల్ 1473. ప్రతి సెక్టర్లో ఒకరు చీఫ్ సూపరింటెండెంట్ ఉంటారు, ఒకరు డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఉంటారు. వాళ్ళు ఈ మొత్తం ఎగ్జామ్ కండక్ట్ వాళ్ళు సూపర్వైజ్ చేస్తారు, ఓవర్సీ చేస్తారు. అదేవిధంగా ఈ సెంటర్స్లో టోటల్ రాష్ట్ర పరంగా 26,333 26,333 ఇన్విజిలేటర్స్ మేము అపాయింట్ చేశాము ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ కోసం. అదేవిధంగా స్టేట్ వైడ్గా 33 జిల్లాలో 75